నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. బాబు, చేతులున్న వాళ్ళందరూ కూడా పిడికిలు ఎత్తాలి. చేతులున్న వాళ్ళందరూ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. దొంగల రాజ్యం పోవాలంటే, ఈ దోపిడీ రాజ్యం పోవాలంటే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. చేతులు లేపట్లు అందరు గట్టిగా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. దోపిడీ రాజ్యం పోవాలంటే, ఈ దొంగల రాజ్యం పోవాలంటే కార్పొరేషన్ లో అవినీతి పాల్పడినటువంటి అధికారులు వెనుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులను వెంటనే బయటకు తీసుకురావాలి. ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ తరఫున ఇవాళ ముట్టడించడం జరిగింది. వరుస కథనాలతో ఈ ఖమ్మం కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిపోయింది. 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో ఒక కార్పొరేషన్ ఇవాళ అవినీతికి అడ్డాగా మారటం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బా వేసుకొని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారో, ఇవాళ ఆ ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి ఎక్కడికెక్కడ పేరుకపోయింది. 1,00,000 రూపాయలు ఇవ్వందే వానికి ఇందిరమ్మ ఇల్లు రాదు. ఒకవేళ ఇల్లు వచ్చినా కానీ మీ అధికారులు జనగల్లాగా వాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నారు. బునాది లెవెల్లో బిల్లు పెట్టాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే, లెంటల్ లెవెల్లో బిల్లు పెట్టాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే, స్లాబ్ లెవెల్ బిల్లు ఇవ్వాల్సిందా కానీ ఇవాళ డబ్బులు ఇవ్వాల్సిందే. అంతటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ నడుస్తూ ఉంది. ఒక మంత్రి, ఒక సీనియర్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగటం అనేది నిజంగా మనం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. బాజాప్తుగా వీడియోలతో సహా బయటకు వచ్చినాయి. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై ప్రజల్ని జనగల్లా పీడిస్తా ఉన్నారు. మరి స్థానిక మంత్రి గారికి కనిపించటం లేదా? ఇది ఒక భాగం అయితే ప్రభుత్వ అధికారులు యథేచ్ఛగా ఇదే కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై విపరీతంగా జలగెలగెలక రక్తం దాగినట్టుగా డీజిల్ని తాగేస్తా ఉన్నారు కార్పొరేషన్లో. మేము పాలన చేసినప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు సబ్ జైలుకు సంబంధించినటువంటి బంకుకు మేము డీజిల్ అప్పచెప్తే ఇవాళ మంత్రి గారి అనుచరులకు ఆ డీజిల్ బంకును ఒప్పజెప్పి ఒక ప్రైవేట్ బంకును, ఆ బంకు ద్వారా ఇవాళ డీజిల్ కొట్టించుకునేటువంటి పరిస్థితి. మూలన పడ్డ ట్యాంకర్ పేరు మీద డీజిల్ పోద్ది, మూలన పడ్డ చెత్త ట్రాక్టర్ పేరు మీద బంకులో డీజిల్ పోద్ది. బంకులు వీళ్ళు సొంత కార్లు పంపించుకోవటం, డీజిల్ కొట్టించుకోవటం, తర్వాత బ్రేక్ డౌన్ అనేటువంటి వెహికల్ నెంబర్లు ఇచ్చి బిల్లులు పంపించడం. ఇంత దారుణమైన పరిస్థితి ఖమ్మం కార్పొరేషన్లో నడుస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇటుపక్క అధికారులు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడతా ఉంటే ఇవాళ అధికారులను ఒక్కరినే బలి చేయటం కాదు, దీని వెనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా, ఆ నాయకులను కూడా బయటకు తీసుకురావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎంతవరకు డీజిల్ వాడారో అది రికవరీ చేయాలి. మళ్ళా తిరిగి బంకుని మేము ఏదైతే సబ్ జైల్ ఖైదీల కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి బంక్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటువంటి బంకు, మళ్ళా ఆ బంకుకే ఈ డీజిల్ కొట్టించే ప్రక్రియను ఒప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లపై ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. నిజమైన లబ్ధిదారులు కట్టుకుంటున్నారా లేకపోతే వాళ్ళు నిష్పక్షపాతంగా
అధికారులు పోయి వాళ్ళకి ఇల్లులు కట్టుకోవడం కోసం సహకరిస్తున్నారా, లంచాలు తీసుకుంటున్నారా అనే దాని మీద కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీలు చేయాలి. వాళ్ళ మీద మరి చట్టపరమైనటువంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక పక్కపోతే పారిశుద్ధ్యం పడకేసింది, పౌర సేవలు లేవు, ఈ ఆఫీసును పక్క పెట్టారు. లక్షల రూపాయలు లక్ష బిల్లులు కొన్ని కోట్ల రూపాయలను డ్రా చేసి అవి ఎవరి జేబులకు పంపుతా ఉన్నారు. మీరు ఈ ఆఫీస్ ఎందుకు పక్కన పెట్టారు? ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఎందుకు వర్కులు చేయట్లేదు? లక్షల బిల్లులు డ్రా చేసి ఎవరి జేబుల్లో పంపుతారు? అది కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు. ఇక మురికాల గురించి చెత్త గురించి మాట్లాడితే ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడే పడకేసింది. గల్లీలలో పోయి చూస్తే కాలువలు తీసే నాదుడు లేడు, ఇంటింటికి చెత్త సేకరించే నాయకులు లేవు, కార్మికులు పనిచేయట్లేరు. ఒక ట్రాక్టర్ ఒక్కసారి వచ్చిపోతే తిరిగి మళ్ళా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క రోజు డే బై డే కూడా ఎగ్గొట్టేస్తా ఉన్నారు. ఏం సుఖం? ఇన్ని ట్రాక్టర్లు కొన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడే, ఇంతమంది ప్రైవేటు ఆటో వర్కర్లకు ట్రాలీలు ఇచ్చి కూడా ఇంతమందిని ఎంగేజ్ చేశాం. ఇవాళ ఏమైపోయింది కార్పొరేషన్? మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు కలకల్లాడింది? వెలుగు జిలుగులతో ఉన్నటువంటి ఖమ్మాన్ని ఇవాళ మీరు చిమ్మ చీకటిగా మార్చేశారు. ఒక గొంగళ పురుగులా ఉన్నటువంటి ఖమ్మాన్ని మీరు సీతాకోక చిలకం చేసి చూపెడితే మీరు ఇవాళ మళ్ళీ తిరిగి గొంగళ పురుగు తయారు చేశారు ఈ ఖమ్మాన్ని. లైట్లు లేవు, ఎక్కడ అధికారి రెస్పాండ్ అవ్వడు, ఒక ఫోన్ చేస్తే అధికారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఖమ్మం కార్పొరేషన్ ఉంది. తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడినటువంటి కాంగ్రెస్ నాయకులు అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇంతకుముందు మనం మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ అక్కడ ఉండేది. మరి ఇప్పుడు అక్కడ నుంచి మార్పిచ్చి కొంతమంది కావాలని దాని వెనక కొంతమంది మరి కాంగ్రెస్ వ్యక్తులు, కాంగ్రెస్ నాయకులు ఉంటే మరి మార్పిచ్చి వాళ్ళ యొక్క కమిషన్ల కోసం మార్పిచ్చి ఈ రోజు డీజిల్ లో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇక్కడ 50 లీటర్లు డీజిల్ లాంచుకోవడం, 10 లీటర్లు 20 లీటర్లు కొట్టించి ఆ బంక్ యజమాని తోటి మరి మిగతా దాన్ని వార్డు ఆఫీసర్లు కానీ, లోకల్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ మరి వాళ్ళ మీద ఒత్తిడి చేసి డబ్బులు ఇస్తేనే మరి ఇల్లు కడతాం, లేకపోతే డబ్బులు ఇస్తేనే బిల్లులు చేస్తామని చెప్పి ఈ రోజు వారి మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇంధనం బిల్లు చాలా మంది ఇంకా గ్రౌండింగ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు ఖమ్మం కార్పొరేషన్ ఉంది. మొదటి విడత ఇంతవరకు కంప్లీట్ కాలేదు. రెండో విడత ఇంతవరకు చాలా మంది లబ్ధిదారులు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు. రెండో విడత ఇంతవరకు అసలు గతి లేదు ఇంతవరకు ఎలిజిబుల్ పర్సన్స్ కి. అదే విధంగా మరి శానిటేషన్ లో ఈ రోజు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న పోయి 20 ట్రాక్టర్లు డంపింగ్ యార్డ్ లో నిలబడితే మరి నిన్నటి వరకు సాయంత్రం వరకు కూడా వాటిని తీసుకొచ్చే పరిస్థితి మరి ఖమ్మం కార్పొరేషన్ లో శానిటేషన్ లేదు. ఎక్కడ చూసినా వీధులలో ఎక్కడ చూసినా కానీ చెత్త కుప్పలు పేరుకపోయి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి శానిటేషన్ పట్టించి దాని మీద ఆజమాయిషీ లేదు. అదేవిధంగా మరి పౌర సేవలు దాదాపు ఎంతో మంది ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ మరి మ్యూటేషన్స్ లో కానీ, ఇంటి నెంబర్లు కొత్త ఇంటి నెంబర్లు కానీ, తర్వాత LRSలు కానీ అనేక మరి పౌర సేవల కోసం నిలిచిపోయి